హలో మై డియర్ హెల్త్ లవర్స్. ఆయుర్వేదం ప్రకారం మన ఆరోగ్యం విషయంలో 3 దోషాలకు ప్రాధాన్యత ఉంటుంది. అవే వాత, పిత్త, కఫ దోషాలు. మనిషి శరీర తత్వాన్ని కూడా ఆ వ్యక్తిలో ఈ దోషాల ఆధిపత్యాన్ని బట్టే నిర్ణయిస్తారు. మన ఆరోగ్య సమస్యలు ఈ దోషాల అసమతుల్యత వల్లనే వస్తాయని చెబుతారు. ఆరోగ్యంగా ఉండడానికి ఈ 3 దోషాలను సమతుల్యం చేసేలా ఆహారం భుజించాలని, జీవన శైలిని మలుచుకోవాలని చెబుతారు. ఈ 3 దోషాలకు సంబంధించిన ఆహారాలను ఎలా తెలుసుకోవాలి అనే సందేహం గనుక మీకు ఉన్నట్లయితే ఈ 4 వీడియోల షార్ట్ సిరీస్లో ఇది మన పార్ట్ 4. ఇదే మన చివరి భాగం. పుల్లటి ఆహార పదార్థాలలో ఆకలిని పెంచే శక్తి ఉంటుంది. అలాగే ఆహారం సరిగ్గా జీర్ణమవ్వడంలో కూడా సహాయం చేస్తాయి. మితంగా తీసుకుంటే మనకు పులుపు మేలు చేస్తుందనే చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే మనం తీపి ఇష్టమని చక్కెర కలిపిన నీళ్లు తాగాలి అనుకుంటే అది పైత్యాన్ని కలిగించవచ్చు. అదే అందులో కాస్త నిమ్మరసం వేసి కలిపితే ఆ సమస్య కలగకుండా ఉంటుంది. మజ్జిగలో కూడా కొంచెం నిమ్మరసం, కొంచెం ఉప్పు, కాస్త పంచదార వేసుకుని తాగితే ఇన్స్టెంట్ గా ఎనర్జీ వచ్చేస్తుంది. ఇక ఉప్పు విషయానికి వస్తే ఆయుర్వేదం భాస్కర లవణం అని పిలవబడే ఒక రకమైన ఉప్పును ఔషధంగా వాడితే గనుక మన ప్రేగులు బలంగా ఉంటాయని చెప్పింది. కాస్త దీన్ని మజ్జిగలో కలిపి తాగితే జీర్ణం సరిగ్గా అవుతుంది. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఉప్పు అధికంగా తినడం మానేస్తే చాలు, మన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇక చేదు విషయానికి వస్తే ముఖ్యంగా ఇది మన శరీరంలో వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది. వేడిని తగ్గించడంలో తీపి మరియు చేదు బాగా పనిచేస్తాయి. అలాగే జ్వరాలు వచ్చినప్పుడు కానీ, దీర్ఘకాలిక సమస్యలలో కానీ ఈ చేదు రుచిగల ఆహారం ఔషధంగా పనిచేస్తుంది. ఇక మధుమేహం ఉన్నవారికి, ఊబకాయులకు ఇది ఇంకా బాగా సహాయపడుతుంది. ఆరోగ్యం కోసం రుచులను బ్యాలెన్స్ చేయండిలా. ఈ రుచులు అనేవి ఏదో ఒక దోషాన్ని పెంచేలా ఉన్నప్పుడు మరో దోషాన్ని తగ్గించేలా కూడా ఉంటాయి. అందుకని మనం వీటిని బ్యాలెన్స్ చేయడం ముఖ్యం. ఎలా అంటే, ఒకవేళ వాతం వల్ల శరీరంలో నొప్పులు వచ్చాయి అనుకుంటే సొంటి పొడి కారం రుచితో ఉంటుంది కాబట్టి ఆ నొప్పిని తగ్గించగలదు. కానీ అది చేస్తే అప్పుడు శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకని అదే సొంటి పొడిని కొంచెం జీలకర్ర, ధనియాల పొడితో కలిపి తియ్యటి మజ్జిగలో కలుపుకుని తాగితే వేడి చేయకుండానే నొప్పి తగ్గుతుంది. మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా సహాయం చేస్తుందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి.